తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షం అంటే పరామర్శలు, విమర్శలు, సోషల్ మీడియా ఫేకులు అన్నట్లు మారిపోయిన సమయంలో కవిత తనదైన రాజకీయంతో తెరపైకి వస్తున్నారు. కవిత చేపట్టిన వెలుగుమట్ల పోరాటం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మలుపు తిప్పింది. వెలుగుమట్ల బాధితుల కోసం ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష, అంతకు ముందు చేసిన ధర్నా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రజా పోరాటం ఎలా ఉండాలో కవిత తన ఆందోళన ద్వారా చేసి చూపించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్ వంటి నేతలు కేవలం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం, ప్రెస్ మీట్లలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికే పరిమితమవుతున్నారు. అదే రాజకీయం అనుకుంటున్నారు, కానీ ప్రజా పోరాటాలు మాత్రం చేయలేకపోతున్నారు. ప్రతిపక్షం అంటే కేవలం డిజిటల్ విమర్శలే కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండి పోరాడడమే అని కవిత నిరూపించారు. రోజంతా హాట్ టాపిక్ గా నిలిచిన ఈ దీక్ష సోషల్ మీడియా రాజకీయాలకు మించి భౌతిక పోరాటాల ఆవశ్యకతను గుర్తు చేసింది. కవితకు ఉన్న రాజకీయ అవగాహన, మొండితనం ఈ పోరాటంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు పాత రోజులను గుర్తు తెస్తున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా వచ్చే మైలేజీ కంటే జనం మధ్య ఉండి చేసే నిరసనలకే మైలేజీ ఎక్కువ ఉంటుందని ఈ పర్యటనతో స్పష్టమైంది. ఈ రకమైన మాస్ పాలిటిక్స్ కవితను పార్టీలో మరో మెట్టుపైకి ఎక్కించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఒరవడిని కవిత కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. కేటీఆర్ చేసే హైటెక్ రాజకీయాలతో పోల్చితే కవిత చేస్తున్న క్షేత్రస్థాయి పోరాటాలే పార్టీకి పూర్వ వైభవం తెస్తాయని కార్యకర్తలు భావించే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రాజకీయం మారిపోతుంది.